కొత్త మంత్రులకు ఇవాళ సాయంత్రం శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కేటాయించే శాఖపై చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకి కేటాయించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం రేవంత్ దగ్గర హోంశాఖ, విద్య, మున్సిపల్, సంక్షేమ శాఖలున్నాయి. వాటిలో 3 శాఖలు ఈ కొత్త మంత్రులకు కేటాయించనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ రానుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అడిగి తెలుసుకుందాం. కొండల్, మొత్తానికి 3 కొత్త మంత్రులు కేబినెట్లోకి చేరిపోయారు. ప్రస్తుతం ఉన్న 12 సీఎంతో కూడుకుంటే 12 మంది కేబినెట్ ఉన్నది. ఇప్పుడు కొత్తగా 3 అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అదేవిధంగా వాకిటి శ్రీహరి 3 కూడా ప్రమాణ స్వీకారం పూర్తి అయిపోయింది. ఇప్పుడు వారి శాఖలకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఈ పోర్ట్ఫోలియోస్ ఏవి వారి కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 12 మంది క్యాబినెట్లో ఉన్న 12 మందితో దాదాపు 3 సీఎం దగ్గరనే దాదాపు 7-8 పోర్ట్ఫోలియోస్ ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్నాయి. మిగతా ఇప్పుడు ఏదైతే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి దగ్గర 4 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఐఎన్పిఆర్తో పాటు రెవెన్యూ, హౌసింగ్, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర 2 ఉన్నాయి. సివిల్ సప్లై అండ్ ఇరిగేషన్ ఉంది. ఒక పొన్నం ప్రభాకర్ దగ్గర 2 శాఖలు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ అండ్ ఆర్టీసీ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటే మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖలే అనుకోండి, లేదంటే సీఎం దగ్గరనే దాదాపు 7-8 శాఖలు ఉన్నాయి. వాటిలో ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఈ 3 వెల్ఫేర్తో పాటు లేబర్, అదేవిధంగా ఎంఏయుడి ఉంది, విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ కూడా సీఎం దగ్గర ఉంది. మొత్తం చూసుకుంటే ఇప్పుడున్న దాంట్లో వీరికి ఏ శాఖలు కేటాయిస్తారన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు 3 అంటే జిల్లాల వరకు వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చూసుకుంటే జూపల్లి కృష్ణారావు దగ్గర 2 ఉన్నాయి. 2 పోర్ట్ఫోలియో, ఒకటి ఏదైతే టూరిజం, అదేవిధంగా ఆబ్కారీ ఉంది. ఇప్పుడు అదే ఉమ్మడి జిల్లా నుంచి వాకిటి శ్రీహరి కూడా వస్తున్నారు. కాబట్టి వారిని ఆ పోర్ట్ఫోలియో నుంచి విభజిస్తారా, లేదంటే అదనంగా సీఎం దగ్గర వెల్ఫేర్కి సంబంధించి 3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, విత్ లేబర్ ఉంది. కాబట్టి వాటిలోకి వెళ్ళి విభజిస్తారని చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా విద్యాశాఖ, అదేవిధంగా ఎంఏయుడి సీఎం తన దగ్గరనే ఉంచుకుంటానని చెప్పి గతంలో పదే చాలాసార్లు చెప్పిన అంశంగా ఉంది. ఎందుకంటే ఎంఏయుడు అన్నది రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి ఎంఏయుడు అనేది చాలా ఇంపార్టెంట్ శాఖగా ఉంది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నుంచి మొదలుకుంటే మూసీ రివర్ డెవలప్మెంట్ కారిడార్ వరకు తీసుకుంటే ఇవన్నీ కూడా ఎంఏయుడి అండర్లోకి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సరిగ్గా పట్టాలు ఎక్కాలంటే పూర్తి పర్యవేక్షణ సీఎం ఆధ్వర్యంలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఎంఏయుడిని తన దగ్గరనే ఉంచుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు చెప్పారు. అదేవిధంగా విద్యాశాఖలో అనేక ప్రక్షాళన దిశగా ముందుకెళ్తుంది. ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యాశాఖలో సమూల సంస్కరణల దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో వీటన్నిటిని గాడిలో పెట్టాలి, పట్టాకలు ఎక్కాలంటే తన దగ్గరనే విద్యాశాఖను ఉంచుకుంటానని చెప్పి కూడా మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి ఒక వేదిక మీద పంచుకున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం దగ్గర ఉన్న మిగతా శాఖలు నుంచి విభజన జరుగుతుందా, లేదంటే ప్రస్తుతం మంత్రుల దగ్గర ఉన్న అదనపు శాఖల నుంచి విభజించి 3 కొత్త మంత్రులకు కేటాయిస్తారని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా పోర్ట్ఫోలియోస్ ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలన్నది సీఎం విచక్షణ అధికారంతో ఉంటుంది. సీఎం అనుకున్న వారికి తాను అనుకున్న శాఖను ఇచ్చే స్వేచ్ఛ సీఎంకు ఉంటుంది. కాబట్టి ఇదంతా సీఎం పరిశీలనలో ఉంది. ఎవరికి ఏ శాఖలు వస్తాయన్నది సాయంత్రం కల్లా క్లారిటీ రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ కొండల్. 3 కొత్త మంత్రులతో తెలంగాణ కేబినెట్ ని విస్తరించారు. రాజ్భవన్ లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలోకి 2 ఎస్సీ, ఓ బీసీ వర్గానికి అవకాశం లభించింది. కేబినెట్ మినిస్టర్స్ శ్రీ వివేక్ వెంకట్ స్వామి గారు. I, Dr. Gaddam Vivek Venkat Swami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear
or favor, affection or ill will. I, Gaddam Vivek Venkat Swami, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃగత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. మంత్రివర్గంలో స్థానం దక్కిందని ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. కొద్ది ముందు గవర్నర్ గారు పోతున్నాడ నీతో వెళ్ళిపోయారా? రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది, ఎట్లా చూస్తారు? మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆనాటికించి ఈనాటి వరకు కూడా బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ అనేది మళ్ళొకసారి ప్రూఫ్ అయింది. इस देश में जिनकी जितनी आबादी उनकी उतनी हिस्सेदारी అన్నటువంటి నినాదాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజం చేశారు. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు మొన్న కులగన అయిన తర్వాత ముద్రాజుల సంఖ్య, బీసీల సంఖ్య, ముద్రాల సంఖ్య చూసిన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఆలోచనతోన రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, మల్లికార్జున ఖర్గే గారి ఆలోచన మేరకు ప్రీతం ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా కింది స్థాయి నుంచి సర్పంచ్ కా నుంచి గెలుచుకుంటూ వచ్చారు, లోకల్ నుంచి ఇప్పుడు మంత్రి దాకా వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చాం, పార్టీని నమ్ముకున్నాం. ఎక్కడ తిరిగి కూడా చూడలేదు. 30 సంవత్సరాలు పార్టీతోనే ఉన్నాం. పార్టీ గుర్తించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని అనుకుంటున్నాను. ఏడాది కాలం క్రితం అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీకు అష్యూరెన్స్ లభించింది. ఏడాది అయిందని ఏమన్నా ఆలస్యమైనందుకు ఏమన్నా అనుకుంటున్నారు? రాష్ట్ర సమీకరణలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంత లేట్ కావచ్చు, కానీ వస్తుంది నమ్మకం ఉండే కాబట్టి పోర్ట్ఫోలియో వస్తుంది అనుకుంటున్నారు. అది అధిష్టానం నిర్ణయిస్తుంది. అంటే ఏదైనా వస్తే వాళ్ళు ఏది నిర్ణయిస్తే దానికి నేను పనిచేస్తాను.